Received Paytm payment of 80 rupees.
ఏ ఎక్కడ ఎక్కడున్నాడు ఇప్పుడు గన్నవరం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారా బాగా అయిందన్నా సరే గన్నవరం గవర్నమెంట్ హాస్పిటలా సరే సరే నేను వస్తా అవునవునవును సరే నేను వస్తున్నా रमेश भाई क्या हुआ? Okay. What phase was? Then I. Face pack, tan pack available. Start. ట్యాన్ బ్యాగ్ అంటే జెల్ ఉంటుంది ఆనం చేసాడు ప్లస్ మన సోప్ కూడా అదే కార్ అంటే చూడాలి బాగా తెలియదా అసలు ఎవరైతే తెలియదండి చూడలేదండి అమరావతి అమరావతి ఏనన్నారే యాక్సిడెంట్ అయ్యింది ఆల్మండ్ మేము ఇంటికాడ రాస్తాం ఆదివారం సండే ఆల్మండ్ అప్పుడే చేశాడు మిగతాదేమో ఆయుర్వేద అయిపోతారు సరే సరే నేను ఫోన్ చేస్తాను చేశాడు సరే సరే చేస్తాను సరే సరే వెళ్ళి నాకు ఫోన్ చేయండి నేను ఫోన్ చేస్తాను कितने? 850 नहीं మేము ఇంటిగా రావుగా వట్లూరులో లోడింగ్ కదా మళ్ళీ శనివారం కూడా ఇప్పుడు ఎక్కడ ఖాళీ చేసుకుంటున్నాడు నాకు కూర్చుని ఏం టికెట్ ఫోన్ చూసుకుంటున్నాను हेड 3 है तो भी टूट जाएगा क्या? 3 पतला क्या बोल
పదలా తక్కువ హలో ఇక్కడ షాపులు ఉన్నాయి ఏం పని ఉందా? అప్పులకి డబ్బులు లేదా? అప్పుడు డబ్బులు లేదు. आज कितना ले रहा है पार्टी चल रहा है अमन भाई 20-30 ₹10 उसको दिया ना हाँ? लेडीज को लेडीज का ₹10 कितना हाँ कितना रहा है माइनस ₹10 मुस्लिम का ऊपर माइनस कितना रहा है चाय తెచ్చింది అది చిన్న పే చేశారు चाय ₹40 हाँ లాగేసి సరే ఒడిక్లకు మసాజులు హాట్ మసాజులు చేయవచ్చు లేదు ఎందుకంటే ఇప్పుడు తినేయండి డెలికేట్ ఫుడ్ డెలికేట్ బాడీలు అన్ని ఏం లేదు ఇటు తిప్పి ఇటు పెట్టేస్తే అటు తిప్పి అటు పెట్టేస్తే చాలా మంది మసాజులు చేయవచ్చు ఇక్కడ ఫ్యాన్ తో నెలని కలిపి ఎక్కడ ఒకటి పాపం చచ్చిపోయాడు మసాజ్ ఎట్టి కొట్టేసాడు నరాలు ఇక్కడ అంటే ఓన్లీ డ్రెస్సింగ్ తప్ప మెషిన్ అలవాటు పడిపోయారు ఎక్కువ సార్ అవి వచ్చేసినాయి కదా మసాజ్ మెషిన్ సేల్ కదా आराम फोन में जाते हैं कौन पड़ेगा हाँ स्वामी यही आता है అది 1.5 months రెస్ట్ తీసుకున్నాను తగ్గింది అది పర్వాలేదు
నెక్స్ట్ టైం తీసుకోవాలి. ఓకే. ఎక్కడ ఏలూరేనా సార్? ఇంట్లో బాగా చేశారు మనం మ్యారేజ్ చేసుకుంటాం. ఓకే. హలో కైకు నమస్తే. నమస్తే కైకురా బాబు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్. हाँ कितना मारना है? और आते में क्या मारना है? 2000 आते हैं। हाँ कल 4000 मारते 2000 आया। और 2 मिनट रुको स्टैंड डालो एक बार देखता। నాదే ట్రేడింగ్ ఈ రైస్ మిల్లో మోపలో డిస్ప్లే బీర్ ఫ్యాక్టరీలు ఉంటాయి కదా అన్ని బీరు ఫీడ్ నోజువీడ్ మనకి నోజువీడ్ రోడ్లో స్నేహ సిపిఎఫ్ అవి ఉన్నాయి కదా ఆ కంపెనీ అలా ఆర్డర్లు ఇస్తారు మనం పెట్టుబడి మందే తర్వాత ఇస్తారు 30 రోజులకి 40 రోజులకి కండిషన్లు ఉంటాయి కదా ఇక కండిషన్ ప్రకారం లోడింగ్ అవుతుంది అందుకు టైం వేస్ట్ ఆడ కూర్చున్నా వట్లు నానిగారు నిన్న ఓ బండి అయిపోయింది పంపించా ఇది పెద్ద బండి అవుతుంది అది 40 టన్నులు వేసుకుంటాం బండి అయితే అవుతుంది లేదండి ఫైర్ వేసేస్తున్నాం ఇది టైం అయిపోయింది కదా దాల్వ అయ్యి ఇప్పుడు సారవై ఇప్పుడు దాల్వ వస్తుంది మనకి ఇది ఎక్కువ రోజులు వచ్చిన పాయలు వచ్చారు అవి ఆడతారనమాట వైట్ దిగినట్టే ఏసీకి ఎక్కేస్తారు రిమైనింగ్ డిస్టిలరీస్కి ఇచ్చేస్తారు ఇలా అమ్మేస్తారు మామూలుగా ఆడేసి పాలిష్ అయ్యే ఉండవు ఇంటికి
అదే పైన తొక్కి తీసి చెప్పారు. Receive Paytm payment of 180 rupees. हवन है क्या हवन दिन में तो मर गए तुम तुम्हारा सांप उड़ के ऐसे करोगे भैया ऐसे ऐसे करोगे भैया ऐसे करोगे भैया तो देखो तो कितने बड़े कारीगर के फलान बन रहा है। जिस उम्र में तुम काम सीख रहे हो उस उम्र में हम ना यूनिसेक्स में काम कर रहे हैं। स्ट्रेटिंग के मामले में होते करेंगे ये तो कुछ नहीं स्ट्रेटिंग का रिजल्ट होने वाला नहीं था मैं वारंटी दे देकर करिए 5 महीने कोई तो हर कोई से टिक जाओ कौन सी ना टिकती है अनाड़ी आदमी टिक दे परमानेंट होगा तो पता भी चला तुम्हारी जैसे हमारा देखो ये 2000 आया था और ये 2000 आते रहे देखो तो करेंगे व्हाट्सएप देखो अरे भाई 1000 से हमारे आया मैंने सेकंड 2000 मारे आए अपना ब्लू टायर से लेडीज बाल ऐसे करती है सिल्की है तो हैवी बाल होंगे है उसकी बाल ना है बाल टिकना चाहिए मेरे को बोल रहे हैं? नहीं हेयर टिकना चाहिए मेरे दोस्त जो स्केटिंग अभी तुम कर रहे हो जो रियल दिख रहा है वो दिखना चाहिए 5 मंथ 4 मंथ तक यानी कि हम बेकार कर रहे हैं फिर हैं? बात कर रहा ये व्यवहार जो हो गया है व्यवहार जो करेगा बात है क्या करना करना कर लेंगे स्ट्रेट है अच्छा कितना स्ट्रेट रहा है ना इतना मजा अच्छा मैं देखा मैं जो तुम उधर खींचोगे ना तो टाइट करके आएगा जो मैं बोल रहा था ना कटिंग के लिए तो इनको बोल रहा था ये जो है अच्छा ये वाला समझ गए समझ गया स्ट्रेटनिंग के बाद में तो कटिंग का होना बहुत जरूरी है ना थोड़ा चाहे थोड़ा ही हो 1 इंच हो 2 इंच लेकिन होना जरूरी है क्योंकि जो लास्ट वाले वो रहते हैं ना जो मन नीचे जल जाते हैं मतलब ऐसे वो कट निकल जाते हैं तो बाहर एकदम बचे रहते हैं हाँ 2000 आया 2000 आते थे तिरुपति दो मार देखिए तो परवा नहीं तुम्हारा अच्छा खासा टाइम बढ़े नहीं होगा में इसका बाद ना बंद देखिए 2 बार मैंने देखे हाँ फर्स्ट 2000 आया सेकंड आया हाँ अरे हमें लगवा दे लाड ले
ఇప్పుడు యాక్చువల్లీ 300 స్వామి బేస్ వాళ్ళు ఎంత ఎత్తారు స్వామి డీజిల్ ఎక్స్ డీజిల్ 11 లక్షలు పడుతుంది. అనుకుంటా మ్యాక్సిమం అందులో అన్ని కవర్ चेयर नीचे करूँगा ना అన్ని కవర్ అయిపోతాయి. టచ్ స్క్రీన్ 4 పవర్లు వస్తాయి, పవర్ స్టీరింగ్, कंफर्टेबल ना हो तो बता देना। ఎయిర్ బ్యాగ్, अभी दर्द हो रहा है क्यों? मतलब पहले दर्द नहीं हुआ। ये थोड़ा अभी हो रहा है, इसके बाद में एक आध घंटे बाद में दर्द बिल्कुल बंद हो जाएगा। अभी जब इसका ये वाइनिंग कर रही है ना इससे दर्द रहता है, पूरा स्किन का बाहर खिसका है ना तो दर्द तो आएगी। పదకొండు కదా दर्द की कोई प्रॉब्लम नहीं, दर्द नहीं मिल जाएगा, टेंशन मत लो लेना। अमन भाई है क्या? ఈ డ్రైవింగ్ ఛార్జీలు మాట్లాడే कौन? రమేష్ सर्विस कितना मार्केट है? 4 3 माई नहीं है? है? मैं आते नहीं आते। हम कितना है? कितना है? 2000 बस आते हैं। आ गया। हम तो तेरे ऐसे बैठे हैं, दूर है हमको। भाई बोलते काटते रहो और बात हो जाता है, हो जाता है। हाँ तो तेरा भाई का तो हो गया, क्या हो चुका बस। भाग जाओगे तो मार को। फिर भाग चलाएंगे। స్వామి బాగున్నారా రమేష్ ఏంటండి అట్లా రమేష్ వెళ్ళిపోయి బండా ఎందుకంటే అదే నెల 2000 4 వయసు పెళ్లిళ్ళు పట్టాడు 4 నీగా కానీ 10 నిమిషాలు క్రితం వెళ్ళిపోయి ఒక మాట కూడా నిజం అనుకున్నాడు. ఉన్నదా మీరు ఎలా పడుతుంది అది కొత్తగా వచ్చేది అంతా ఊరుకుని 10 రోజులు అలా అడిగితే ఇంక జాయిన్ అయ్యాడు. సరే జాయిన్ అయితే జాయిన్ అయ్యాడు, తప్పలేదు. ఎవరైతే ఎవరులే ఎవరైతే ఎవరులే ఎవరండి వ్యాపారం పర్లేదు. అలాగే తాకట్లు ఎక్కువ తాగిపోతున్నారా జనంలో అక్కడికి మన పెద్ద లెవెల్ వాడితేనే పని అవుతుంది పోయి ఎమ్మెల్యే తమ్ముడు ఇష్ట గారినాడుగా చెప్పాను. ఆయన చెప్పితే అప్పుడు సీఏ గారు చెప్తే అవుతున్నాయి. కొద్దిగా ఇబ్బందిగా ఉంది. దూరిపోయి ఇంకా ఎవరు పెడుతున్నారు ఎందుకు తాగి ఏ ఏరియా పెడుతున్నారు లోపల మరీ ఎక్కువ తెలుగురా మరీ దారుణం. అందరూ ఏదంటే జేబీఎం అన్నారు. జేబీఎం మన నీలంగంలో తీసుకొచ్చారు అబ్బు సునీగాడు అబ్బుడు అని వీళ్ళు లైన్లో వచ్చేస్తారు. ఏమంటున్నారండి ఆడతాడు కూడా ఉండే కదా. ఇప్పుడేమో వ్యాపారం అంతా ఆడలేదు. 17 కొత్త ఆడదు. అప్పుడు ఉన్నవాళ్ళు ఆడో కొనుక్కోవడం మన దగ్గర అది వస్తుంది. ఇక ఆకేంద్ర పడతాం తిరుగు దిగాం. 10 ఏళ్ళు అయిపోయింది. అది ఇన్వర్టర్ వేయించినట్టున్నారేమో బ్యాటరీ కూడా తీసాను. అవి మనకి దీని చూడకుండా అవ్వట్లే. బ్యాటరీ అంతా బాగానే అమ్ముతున్నాం. ఏ కంప్లైంట్ వచ్చినా బ్యాటరీ పోయిందని వచ్చేస్తాడు.
ఈ తలపోట్లు ఎక్కువ ఏం కంప్లైంట్ ఉంది? అవునా అంటే ఎక్సైడ్ డీలర్షిప్ మనం దేవరవాడ రాజుగారు ఉన్నాడు కదా ఆయన మూర్తి గారు ఆయన ద్వారా తీసుకున్నాం ఆయన సెట్ అయింది. పెద్ద ఏమైనా ప్రాఫిట్ ఉండదండి? బాగా వికాస్ జాగ్రత్తగా మన టెక్నికల్ వాడు మనవాడు తెలుస్తాడు మెకానిక్. ఇవాడు కాయిల్ పోయినా బ్యాటరీ మీద వచ్చేస్తున్నాడు. ఇదే వారంటీ సంవత్సరం 2 సంవత్సరాలు ఇస్తున్నాయి కదా, సంవత్సరం వరకు తప్పట్లేదు. తర్వాత కూడా ఎక్కడ ఇస్తాం మనం? పర్వాలేదు, బ్యాటరీ వస్తే 2 బండిగా బండి పాత బ్యాటరీ 100 వస్తుంది, బాగానే ఉంటుంది. కాదు ఓపిక చేసుకోవాలి. మీరందరూ ఏ ఊరు? ఢిల్లీయా? మొత్తం 5 ఉంటారు స్వామి. ఊరు వెళ్ళారు ఇప్పుడు. అదే సరే స్వామి, నేను అక్కడ ఆపడం పెట్టుకోలే ఎవరిని, అందరూ వెళ్ళేవాళ్ళు. వచ్చి అడిగాడు స్వామి ఇలాగ వచ్చేస్తున్నాం స్వామి. 100 రోజులు మళ్ళా నేను నలభై ఎప్పుడు మరి రేపు వారం ఉంది స్వామి, 28, 27, 25, 27. పక్కన ఒక అతను వేసాడు అంతే అంటున్నారు. ఎవరండి? గోవింద్ అని ఆయన 100 స్వామికి 100 రోజులు నేను 40. అంటే మా అబ్బాయి యూనివర్సిటీకి వెళ్ళిపోతున్నాడు. టైం సరిపోతే నేను పంపిస్తాను. ఎక్కడ యూనివర్సిటీ? ఢిల్లీ స్వామి. ఎల్పీనా? ఎల్పీ ఇది హీరో అన్న గ్రూప్ అది బిఎంఎం గుంజాల్ యూనివర్సిటీ. సిఎస్సి తీసుకున్నాడా? మళ్ళీ ఇయర్ మళ్ళీ మారుతున్నాడు స్వామి. అంటే ఆ యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీకి అప్లై చేశాడు. దాన్ని అది లెబల్ ఆర్ట్స్ కాలేజ్. అది ఇప్పుడు ఆశ్చర్య యూనివర్సిటీ ఒకటి దుబాయ్లో అవుతుంది. దాన్ని రాసి దానికి క్వాలిఫైడ్, దానికి వెళ్తాను. ఈ ఇప్పుడు ఏదైనా ఇంజనీరింగ్ చాలా చిరాకు ఉంది. అవును. ఇప్పుడు ఇది మన వాళ్ళు జయలక్ష్మి కూడా తీసి సెట్ పెట్టేది. జయలక్ష్మి మొత్తం తీసాడుగా. ఏలూరు లేదా బ్రాంచ్? ఏలూరు లేదా? లేదు, పక్కన ఎక్కడ పెట్టనుకుంటున్నా. పుట్టుడు కుమార్ కూడా ఉంది. జయలక్ష్మి ఇళ్ళ విజయవాడలో మీరు అక్కడ స్టార్టింగ్ జయలక్ష్మి జయలక్ష్మి ఉందా? మా ఉస్మాన్ సెంటర్లో ఉందిగా. ఉందా? అసలు నాదే అది. ఏంటంటే మనము 30% మందే అలా కలపబడి బేసిక్ మెయిన్ చేయడం వాడటం నేనే దాంట్లో. ఆడినా పడకం అబ్బాయి సంవత్సరం కూడా లేదుగా. ఇక్కడ ఇక్కడ మనకి ఆంజనేయుడు వస్తాడు. బావా పార్టీతో మాడుతూ చేతగట్లేదు. అవునవును. ఏదో ఆడుతుంటాడు. దాని దగ్గర చోటు కూడా సాయిపోయినాడుగా. వీడు 5,000 ఆడికి ఏం లేదు సార్. మీ దగ్గర మీ వాళ్ళ దగ్గర రావడం వాడతాడు. అవును. కన్నీకి నాకు ఉంటాడు. అమ్మో మెత్తగా స్టాఫ్ ఇప్పుడు 4 లైన్ వాళ్ళు అండి. 2 మెకానిక్లు, అసిస్టెంట్, 2 ఆటోలు. నేను నెలకి ఏం చెప్తున్నాను సార్? నెలకి 50 దాకా 50 ఫైల్స్ 10 లక్షల లోపు అవుతుంది ఫైనాన్స్. ఉమ్మడి అయితే మాత్రం 10, 12, 13 అలా అవుతుంది. దాని కూడా గట్టిగా చేస్తున్నాడు. రాఘవేంద్రుడు అయినా మా ఓనర్ రాజేంద్ర బాగా చదువుతాడు. గాయత్రి ఎత్తులుగాడు కాదు. ఇప్పుడు అవసరంలో గొప్పగానే అది తెచ్చులు మనోడికి తెచ్చుకోవాలి. రాకపోతున్నాడు. పావులో 10 రూపాయలు చెప్తుంది. మీకు మెయిన్ అక్కడ స్ట్రెంత్ ఏంటంటే ఇప్పుడు మీకు మనవాడు ఉన్నారనుకో, మీరు కూర్చోాలి కదా, అది స్ట్రెంత్ మనవాడు. అందరూ వాళ్ళే కదా, అందరూ తన బంధువులేగా అందరూ ఉన్నది. లేదు ఒక్కడే కొరలో మానేది స్వామి. వాళ్ళ సొంత అన్నయ్య గారు అబ్బాయి ఫస్ట్ లో ఉన్నాడు. తర్వాత మెకానిక్ అతను మళ్ళీ ఓఎంఎస్ సెట్ ఉంది కదా, వెళ్ళిపోయాడు. మిగతా పోయిపోయాడు. అందరి దగ్గర వాళ్ళు అంటాడు లేదు ఎవరు సొంత లేరు. మనవాడు బిల్డప్ అయితే అన్న ఎక్కువ. అది అక్కడ మయూరు పక్కన పెట్టాడుగా, అదేం లేదు. అక్కడ వాళ్ళు పెట్టాడు, అక్కడే లేదా? ఏమీ లేదు. పార్ట్నర్ ఎవడో దగ్గాడు. ఇంకా అన్నీ మీకు తెలియదు కదలే. ఆడికి పోయిపోయిందా? ఆడి పడుతుంది. ఇదేమో మనవాళ్ళు ఒడ్డోడు మనవాడు కాస్తారు. మనవాడు మెకానిక్ కాబట్టి ఒకప్పుడు పాత కథలన్నీ బాగా కవర్ చేస్తున్నాడు.
ఇంకా 5 రోజులు పైన చెప్తారు సగం మరీ చేస్తున్నట్టున్నాడు మన మా ఎవరు చెప్పాలి బళ్ళు ఉంటే మొత్తం మనోడే మా సందులో మేము 10 బళ్ళు ఉంటే 15 బళ్ళు ఉంటాయి మనోడు ఆ విషయంలో మెచ్చుకోవచ్చు బాగానే బెనిఫిట్స్ వస్తాయి లేనైపోయాడు రాఘవేంద్ర దగ్గర లేనాడు తప్పితే మనవాడి దగ్గర ఇప్పుడు యాక్టివ్ దగ్గర కూడా బాగా అందులో మనోడు మొహమాట ఉండదు చక్కగా ఆయన సోర్స్ అంతవరకు చూసుకుంటాడు నీ మొహమ్మాటంలో కొంత పోయాను चल रहा है तो हो गया भैया हमारी तो रह गया बस आज చాలా మంచిదే తెలుసా చాలా మంచిదే హలో మొత్తం దగ్గరలో ఉంది ఇదే మా ఇల్లు అపార్ట్మెంట్ కనపడుతుంది అలంకారం విద్యాన్ని కలిగి అలంకారం ఉంది అలంకార అపార్ట్మెంట్ और तो करता होता ना అదే तो तू इतना तू 3 का पहुंचता है इधर लेके मैं అల్లే कहीं ఇప్పుడు మా 4000 का पर చంద్రశేఖర్ ఉన్నాడు కదా చంద్ర విష్ణువర్ధన్ అని ఆయన 4000 का पर ఆయన సైట్ డెవలప్మెంట్ ఇచ్చింది శ్రీనివాస్ గారు కృష్ణ గారు అంతా ఆయన తిరుగుతున్నాడనే పెద్ద అక్కడ బాబు ఆశ్రమం వేస్తాడు చెప్తుంది ఆరోగ్యం మంచిది ముసలమ్మ వేసేసి పడకేసేసింది ఆవిడ చాలా చేస్తున్నారు అలాగే అదండి పొద్దున్న మెడిటేషన్ ఆసనాలు వేస్తాడు వాళ్ళు కింద పెట్టి పై తలపై చెప్తాడు 2 గంటలు చెప్తాడు ఇప్పుడు వేస్తాడు. ఇంక చేయలేడు ఇంకైతే అదే కాపాడింది నాకు చింతలేదు నేను అది కాదు లేకపోతే నాడు శుభ్రం జోలు చేస్తున్నాడు ఏ వచ్చినాయి జూన్ చిలబోయిన పల్ల 30 ఎకరాలు ఉంది అక్కడ ఏది కైకి దాటి అసలు ఆల్పడ ఏదో ఉంది అక్కడ కూడా ఒక 20 ఎకరాలు ఉంది చెరువులు చేప చెరువులు అక్కడే కొడుతుంది టెన్షన్ ఏముంది ఏం చేస్తాడు శ్రీనివాస్ గారు ఇయ్యా చెప్పను తిని పొలం ఈ పొలం చూసుకున్నాడు అంతే కూతురు అందుకే వెళ్ళిపోయాడు బాబు కాపలే అదే మండవ ఇక్కడ ఉన్నాడు కదా మండవ అట్లా అవునుగా ఎమ్మెల్యే ఎవడాడు మండల ప్రసాద్ బాగా తయారయ్యాడు కొంత అందరు పొద్దుగా సార్ ఎప్పుడో ఒకసారి కారణం ఆగింది వాళ్ళు వచ్చి అసలు ఆ రోడ్డు సిమెంట్ రోడ్డు ఫస్ట్ రోడ్డు వాళ్ళే వేసారంట ఏం చేయాలంట చెప్పించి ఈ రోడ్లో ఇట్లు ఫస్ట్ రోడ్డు అదే అప్పట్లో చాలా శుభ్రంగా ఉంటాడు అది లేదులే మేము కాపుగా మా ఫీలింగ్ లేదు అంటే ఫస్ట్ కూడా డీసెంట్ జెంటిల్మెన్ వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోరు ఇప్పుడు సీన్ అయినా వస్తాడో తగ్గంటుడు వెళ్ళిపోతుంది ఆయన మిడ్యూల్ హౌస్ లో ఉన్నారు 2 అపార్ట్మెంట్ ఉంటాయి ఆ సంపులు ఉందా పిల్లమో వాళ్ళు ఉంటారు పైన 2 బాక్సులు అనిపించారు డబుల్ బెడ్రూమ్ అంటే ఎంత కొన్నాడు నేను లక్షలు పెట్టి ఉందా 35 35 కరోనా టైంలో 19లో కొన్నా ఆడదు అప్పుడు కట్టేది 10 ఏళ్ళు ఇప్పుడు 16 ఏళ్ళు ఎంత నెసెసరీ 1550 దిగం తిరుగుతున్నాను సరిపోతుంది ముందు మెయిన్ ఏంటంటే మాకు పిల్లలకి ఇబ్బంది లేదు ఒక చిన్న అమ్మాయి వాసులు చదువుతుంది ఇప్పుడు అయిపోతుంది టైం లేదు బీటెక్ సిఎస్సి చోటు ఎక్కి బస్ ఎక్కువ పెద్ద మేము సిఆర్టీలో బాంబీ 50 అంత అయిపోతుంది తర్వాత ముందు ఏంటంటే ఇంటికాడ నుంచి ఇబ్బంది ఉండలేదు మెయిన్ రోడ్డు బాగా చదువుకోవచ్చు మా అమ్మాయి అయిపోయింది బీటెక్ మామిడి జాయిన్ ఏంటంటే ఇంక రోడ్డు ఎక్కితే ఇక అందరూ మీ అందరూ కనపడతారు మీకు అనవసరంగా పెట్టుకోవడం లేదండి ఇప్పుడు కొత్తగా పెడితే అనవసరం ఫైనాన్సా శుద్ధ వేస్ట్ అవును. ఆ పాత కథలు ఉంటుంది నేను అలా తిరిగేది పాలు అలా అవుతుందని ఎవరు పెద్దగా అది ఈ బేసిక్స్ మరి అది తోడు నేను ये नाला రేట్లు లేవండి నా బయలు 23 మోడల్ 40,000 जब स्लीपिंग आ रही है क्या नहीं नहीं दर्द हो रहा 3 है दर्द तो है स्टार्टिंग में नहीं हुआ మెకానిక్ अभी तो हम నలభై लेकिन निकल जाएगा అంతే అదే మరి 19 లాంటి 55 मेरे तो इतना कर लिए थे बहुत इतना दर्द हो रहा था बहुत लेकिन కానీ నిలబెట్టాం గ్లావల్ 65 1 घंटे 1.5 घंटे बाद में पूरा అది 22 जब तक दर्द होगा जब तक ये चला रहा हूँ मैं 24 మోడల్ दूसरा क्यों रहा हूँ డ్రైవర్ చేస్తాడు ఆర్టిస్ట్ 45,000 ఏం మాకు కొట్టడం 40 కొట్టడం 5,000 ఇస్తాడు
तुम्हारे कर लिया है ना वो BS6 దాంట్లో బేసిక్స్ ఈ మనోడికి तो BS6 चलाने में कोई प्रॉब्लम नहीं होता है మన లోకల్ కటింగ్ కూడా అలాగే వీళ్ళు అలాగే तो तुम्हारा जोड़ लगा के करना ఆయన ఒకటి పంట పద్ధతి కొడతారు आराम से करेंगे तो చోటుగాడు కూడా చేయలేడు फिर BS6 वही हो जाएगा फिर ఆ BS4 ఇంజిన్ నిలబెడతాడు అలా इसके लिए तो మెకానిక్ అటువంటి పని మార్కెట్లో తిరిగినప్పుడు తిరణం నీకు వేస్ట్ అంటారు కొండకి వెళ్ళాం అనుకో మనం వాళ్ళు చేయడానికి ఇబ్బంది ఉన్నా సరే కూడా ఆ సుత్తి ఆ ఉలే పట్టుకుంటాడు అన్నాడు ఇప్పుడు కూడా అదే పట్టుకుంటున్నాడు వేరే మోడర్న్ అప్డేట్కి వెళ్దాం వీళ్ళకి రాదు చదువు రాదు కదా మనం చెప్పినా అదే వస్తుంది ఏం ఇప్పుడు వరకు పర్లేదు BS4 బట్టి దొరుకుతున్నాయి కాబట్టి ఇలా లాగేస్తున్నాం ఇంకా కాలమైన అందరూ BS6కే కంపల్సరీ ఉండాలి బుల్లెట్ దగ్గర ఉన్నాయంటే తక్కువ బుల్లెట్లు మనోడి దగ్గర ఉంటాయి వినోద్ దగ్గర ఉంటాయి మేము కొన్నాం పెద్ద కొన్నా కానీ 19 కొన్నాం ఇది చూసాడు 5,000 10,000 వచ్చి పడింది 19 ఎంత ఉంటుందండి 19 ఒకటి 50 ఒకటి 60 అలా ఉంటాం BS4 అదే BS6 21 22 అయితే అదే రేట్కి వస్తుంది ఈ బుల్లెట్లు పెట్టుబడి మనం 3 రోజులు పైన తీసుకోవాలి కట్టకపోతే ట్యాంక్ మనం వాడుతూ తిరగాలి అది 10,000 కట్టాలి వాయిదా అదే 50,000 ఎట్టుకొస్తాడు 1,50,000 పైన చేయాలి 2 లక్షల బాధ్యత అర్థమవుతుంది వడ్డీ తోటి తీసుకొచ్చి దానికన్నా 3 బండి 30,000 ఇచ్చుకున్నాం అనుకోండి ఇద్దరు కడుతుంటారు ఒక ఆయన కానీ మనం రొటీన్ అలా తేలిక చేసుకోవాలి వ్యాపారం బళ్ళ నష్టపడి వేస్తాడు నర్సరాట రవి కూడా ఉన్నాడు కదా 5-6 మీకు వేసేవాడు అంట నర్సరాట రవి నర్సరాట ఏమంటుంది రోడ్డు గడ చెప్పేవాడు నాకు రోడ్డు గడ అనేవాడు నేను మధ్య నుంచి తెచ్చాను షబీర్ అతను మానేసండి ఈ మధ్యన వద్దాను నేను వద్దాను BS6 వద్దాను BS6లో వాడిని ఎందుకు రైల్వే కోడు రెండోడు నంజాడు రవిగాడు నంద్యాల నంద్యాల పెట్టలేదు కర్నూలు నుంచి ఒక వేసేవాడు కాంగర్ వేసేవాడు హైదరాబాద్ సింగ్ వేసేవాడు అప్పుడు ఉమ్మడదు కాబట్టి అప్పుడు ప్లస్ మళ్ళీనేమో రాయచోటి కదా కర్నూలు ఇంకొక ఊరు ఏదో ఉండేది ఆదోని జయరామ్ అని ఆయన మంచి వాళ్ళు ఇచ్చేవాడు తిరుపతి తిమ్మారెడ్డి అని ఉండేవాడు ఈ ఒంగోలు రమేష్ ఎత్తున్నాడు బాగానే ఒంగోలు నుంచి తెచ్చాను నెల్లూరు నుంచి తెచ్చాను నెల్లూరు మార్కెట్ బాగా పడతాయి ఇప్పుడు అక్కడ ఒకటి అయిపోయింది ఇక్కడ ఒకటి అయిపోయింది మళ్ళీ ఇక్కడ విజయవాడ షోరూమ్లో తెచ్చాను బాగా బజాజ్ గుడివాడ బజాజ్ ఆడు రామకృష్ణ ఉండేవాడు కదా మీకేసేవాడు నాకేసేవాడు రామకృష్ణ అంటే బజాజ్ షోరూంలో పాత పడుకొని ఎక్స్చేంజ్లో వస్తే అక్కడ పెన్ సర్కిల్ కూడా కింద అమ్మేవాడు కదా మీ పేరు చెప్పేవాడు మీ చోటు కూడా తీసుకెళ్ళేవాడు కదా అదే ఇలాగే మీరు చూసి మీకు అనుకునేవాడు మీ షాప్ తీసారని తెలిస్తే నాకు అన్నాడు ఎన్ని తిప్పానండి ఏం తెలుసు అదేలే కార్లో మేము వెళ్ళిపోయేవాళ్ళం వెళ్ళిపోతే కానీ శబ్దులు పంచోడు చెప్పింది బాగా జెన్యున్ పర్సన్ అవును ఇబ్బంది లేదు బాగా చేసేవాడు నేను ఈ మధ్యన అందుకెళ్తా స్వామికి ఏమంటే ఈ 2022 ఇప్పుడు కొనం ఏంటి బండి సూపర్ ఫ్రెండ్ అస్సలు మార్కెట్ లేదు సూపర్ బ్రాండ్ అయితే 1,10,000 ఇక 30,000 అంటే అలా ఎవడ ఉండదు ఉందా సూపర్ బ్రాండ్ మరీ తెగుతుంది వాడు కూడా స్వామి వాడుకోవడమే మీరు అంతా కూడా వేస్ట్ ఎలా రమేష్ అనుకోండి పొద్దున వచ్చేస్తాను అదే ఇంకా అంటే 9 రావట్లేదు 5 వస్తానే ఎందుకు వస్తున్నాడు 7 వ్యాప్తి చేస్తాను రేపు ఆదివారం శనివారం గురించా రేపు శుక్రవారం రేపు శుక్రవారంగా రేపు రావడము లేదండి మళ్ళా సెలవు తీసుకున్నాడుగా చదువుతావు రండి వస్తలే రమేష్ ఎక్కడ అక్కడే అలాగే ఓకే आपको
अमन भाई है क्या? अब तो फाड़ दिया, काट दिया तो मना कर कह रहे नहीं हुआ है। स्वामी जी कहते नहीं हुआ करके। हमारे कस्टमर है ना, मेरे तो हमारे कस्टमर है ना, 1000 2000 हमारे कस्टमर फिक्स कस्टमर है। तो कल क्यों ना करो फिक्स है तो, हैं? हाँ भाई, कल क्यों ना करो? ये कट करने पड़ेंगे थोड़ा हाँ भैया, तिरुपति में बालाजी को देगा तू भी जबरदस्ती यार, मंदिर को चढ़ा रहा है बाल वो अपने भैया पेपरों के बाद में। वो तो अभी खाली एक शौक है, ये करेली की जगह सिल्की भी रख लेंगे क्यों भैया? मतलब करली है रे तो करली रख रखे, अभी सिल्की रखने का शौक आ गया। नहीं नहीं, और मेंटेनेंस बहुत मुश्किल है। बहुत मुश्किल हो रहा है ना करली में जाते हैं। आधा घंटा लग रहा है इसको सेट करने के लिए हर दिन। इसको ऑयल भी नहीं, मतलब इसको नहीं तो ऑयल ज्यादा लेता होगा अप्लाई नहीं हो रहा, हाँ। कितने भी डालो। अभी तो तुम ऑयल नको, सीरम लेना, सीरम सबसे बेस्ट है। सीरम डालने से क्या होगा मालूम है? जब तुम्हारा ये सूखापन जाएगा ना, जिसके लिए मतलब ऑयल गिरना पड़ता है हमें, उसकी जगह तुम सीरम गिरो तो अच्छा कहीं नहीं मारेगा। कौन सा सीरम? मैं बोलता हूँ सीरम तो बंदी। खत्म हो गया बट कितना कॉस्ट लगेगा? 120 का आ जाता है वो। 20 कितने दिन आएगा? तो उसका स्मेल भी अच्छा है और देखने में कितने दिन आएगा मतलब? तो आप यूज एक चीज यूज कर लो, आपको तो ऑयल की जगह उसको यूज करोगे तो और अच्छा रहेगा। हाँ मतलब 120 वाला कितने दिन आएगा? तो आपके बालों के ऊपर है, बाल ज्यादा है ना आपके। हाँ और हमारे पास तो देखो 1 महीना चला है वो, मेरे पास मैं लेकर आया था। हाँ 15 दिन आएगा। हाँ 15 दिन तो आ ही जाएगा। ठीक, कोई बात नहीं। स्टार्टिंग में मैरिज राधा स्वामी 1 में आएगा, 100 से मिल जाएगा। 1 में 100 आएगा, 1 में मिल जाएगा। हमारे पदुगोड़ राधले स्वामी मेरे को जगह बताना। పెట్రోల్ కదా 1 టౌన్ में ఎన్ని कहाँ? ఎన్ని వేలు దాకా ఉన్నది? सर మనకి స్టార్టింగ్ 15,000 కిలోమీటర్కి ఇంజిన్ చేంజ్ చేస్తారు. 15,000 वो ही बता रहा हूँ। बस सीरम अप्लाई करना है, 15,000 बस शैम्पू शैम्पू, हाँ, वो तुम्हारी मर्जी, शैम्पू या कंडीशनर जो भी यूज करो। सब प्रोडक्ट मेरे को सजेस्ट कर लो, ठीक है ना? 1 मंथ నుంచి 2 कोई मंथ सा भी यूज करो बट एक हाँ। कंपनी यूज करना। मतलब कोई सा भी हो, తగ్గితే టాప్ అప్ हाँ, చేస్తారు అంతే. चेंज नहीं करना है कि आज डब है कल हेड शोल्डर है, ऐसा नहीं करना है। करना एक ही यूज है, कोई सा भी करो, थर्ड क्वालिटी, फर्स्ट क्वालिटी, सेकंड क्वालिटी, कोई सा भी। అప్పుడు కూడా అంతే జనరల్ చెకప్ వాటర్ వాష్ తగ్గితే టాప్ అప్ చేస్తారు. మీకు ఆర్పీ సర్వీస్ లో ఇంజిన్ చేంజ్ చేస్తారు. అప్పుడు మాత్రం ఇంజిన్ కి మనం అమౌంట్ పే చేసుకోవాలి. ఇంజిన్ కి ఆయిల్స్ కి కూలెంట్స్ కి అన్నిటికి అప్పుడే ఇంజిన్ చేంజ్ చేస్తారు. 15,000 కిలోమీటర్స్ కి ఇంజిన్ చేంజ్ చేస్తారు. అప్పుడు మైలేజ్ పెరుగుద్దా? అప్పుడు మైలేజ్ ఇస్తారు. 15,000 కంపెనీకి వచ్చే ఆయిల్ అంతా కూడా అలాగే ఉంటుంది. అంటే మీరు ఒకవేళ 15,000 తిరిగినా తిరగకపోయినా 1 ఇయర్ అయిపోతే ఇంజిన్ మార్చేయాలి. ఏ కార్ అయినా అంతే 1 ఇయర్ కి కంపల్సరీ ఇంజిన్ మార్చాల్సిందే. అది 10,000 అయినా 15,000 అయినా మైలేజ్ పెరిగేది మాత్రం 15,000 పెరిగినట్టుగానే. అది ఇంజిన్ మార్చాక పెరుగుద్ది. ఒకసారి ఇంజిన్ చేంజ్ तो गाड़ी से जाओगे కంపెనీ अरे कम लिए रहना चाहोगे ना। మైలేజ్ పెరిగింది. ओए మీకు మారుతి హుండై అవి అక్కడ అక్కడ పడగానే దిగాలి. మార్చేస్తారు. ఆ, ఒక టాటా ఒకటి 15,000 సర్వీస్ కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వరండి. ఆ, సేల్స్ ఎంత బాగానే ఉంటుందో అందరూ బాగానే రెస్పాండ్ అవుతారు. ఆ, సర్వీస్ లో ఏంటంటే వాళ్ళకి టెక్నీషియన్స్ కి నేర్పించరు, ఏమి కూడా ట్రైనింగ్ ఉండదు. ఆ. అదే. దానివల్ల వాళ్ళకి తిరిగిపోతే ఏంటంటే వాళ్ళు పట్టించుకోరు. మేనేజర్ కూడా అలాగే ఉంటారు అనమాట. కొత్త కొత్త వాళ్ళు తీసుకుంటారు కానీ సర్వీస్ బాగుంది. సేల్ ఇచ్చినంత కూడా మాకు సర్వీస్ దగ్గర దెబ్బడిపోయింది మొత్తం అంతా. ఆ. అదే.
బిల్ మాత్రం వేసేస్తారు బాగా, చేసిందే ఉండదు. ఆ. సరే నేను హుండాయి, మారుతి, మహీంద్రా ఇవన్నీ కూడా కొంచెం సర్వీస్లో టాటా కంటే బాగా రెస్పాండ్ అవుతారు. ఏదైనా పడుతూ ఉందా? అనుకోండి మళ్ళీ పిలిచి ఏమైనా పడుతుందా? అదే. మొన్న కస్టమర్ దగ్గర ఆ సార్ 40 దీంట్లో 3 వేసాం స్వామి, 4.90 ఇచ్చాడు. రేపు ఎత్తుగా అట్లా టైం అయిపోయింది, 3 అయిపోయింది, ఇక సెలవులు పని చేయరా. ఆ స్వామి చేసా బాబు మరి 3 అయిపోయింది, రేపు వేస్తానంటే సెల్ అయిపోయింది వేసాను. స్వామి ఇప్పుడు పొలం కింద అమ్మాలి స్వామి, దాన్ని ఇప్పుడు లేఅవుట్ కింద అమ్మాలి స్వామి. ఆ? ఆ, ఆ. ఇప్పుడు మన ఎకరన్నర డబ్బులు ఉన్నాయి స్వామి, ఇప్పుడు మన ఎకరన్నర ఇచ్చేది ఏం చెప్పాలి? 1 मिनट लगता है, टाइम जाता है। बाकी क्रीम तो अपना 40 हाँ। मिनट्स का टाइम है ही। कि ये मशीन अच्छे से नहीं हुआ तो उसको अरे। करने का कोई फायदा नहीं है। अच्छा 3 కోట్లు అంటే ఎక్కడ 10,000 అమ్మాలి స్వామి, లేదు 10,000 అమ్మాలి, 30,000 అమ్మాలి. 3,000 ఎందుకు వస్తుంది స్వామి? वीडियो बना रहे రాదుగా. हैं। हाँ अरे वीडियोस वीडियो अभी बंद कर देना, बतेरा हो गया। अब सामने वीडियो वाला लाने फ्रंट का वाला तो करेंगे समय। जब चालू कर देना। ठीक अभी तो बहुत टाइम लगा।